అనమాట. తెలంగాణ వర్సెస్ ఢిల్లీ కైండ్ ఆఫ్. కొడతాడో దెబ్బలు పడతాడో నాకైతే తెలియదు. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మొత్తం శంకువరం పోట్ల ఇది ఎవరికి కనిపిస్తలేదు. యాక్చువల్లీ అందరు అక్కడక్కడనే తిరుగుతున్నారు. ఇఫ్ మీరు కనుక గోవాకి వచ్చినప్పుడు సన్సెట్ టైం ఉంటే వచ్చి చూడండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది ప్లేస్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఎంటికలు చూసి అర్థమైనట్టుంది, ఇప్పుడే జస్ట్ స్నానం చేశా. సో మార్నింగ్ 9:30 అవుతుంది. అర్జున్ ఆల్రెడీ కాల్ చేశాడు. 10 o'clock అవుతుంది మ్యాచ్ అంట. ఇక్కడ నుంచి ఒక 8 kilometers ఉంది, 20 minutes డ్రైవ్. ఆడికి వెళ్ళిపోయి అర్జున్ మ్యాచ్ అటెండ్ చేసి ఈ డే మొత్తం స్టార్ట్ చేయాలి. ఈ హాస్టల్ మేము ఉన్నది గోస్ట్ స్టాప్, ఇది చాలా పెద్దది. బట్ ఇప్పుడు టైం లేదు ఇది మొత్తం చూపించడానికి. ఒకసారి టైం తీసుకొని మంచిగా చూపిస్తాను. ఫస్ట్ స్కూటీ రెంట్కి తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళ తెలిసిన అతను. సో ఫ్యాసినో మాకు 350 రూపీస్కి పడుతుంది, ఒక్క రోజుకి 350 పడుతుంది అనమాట. సో అఫోర్డబులే. ఆ స్కూటీ వేసుకొని నెక్స్ట్ 4 days తిరుగుతాం అన్నమాట. మీరు గోవాలో స్కూటీ రెంట్కి తీసుకోవాలనుకుంటే గోవాలో ఎక్కడైనా చాలా ఈజీగా దొరుకుద్ది. బట్ స్కూటీ మొత్తం కండిషన్ చూసి తీసుకోండి. అండ్ ప్రజెంట్ గోవాలో పెట్రోల్ రేట్ జస్ట్ 96 రూపీసే. సో ఇదే లొకేషన్ అన్నమాట బాక్సింగ్ది. వాకో WAKO వాళ్ళు దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేశారనమాట ఈ నేషనల్స్ని. అర్జున్ వస్తున్నాడు, బయటకు వచ్చి కలుస్తా అన్నాడు. సో దిస్ ఈజ్ అర్జున్. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను గోవాకి వచ్చినందుకు చెప్పా కదా. సో ఇదంతా ఇప్పుడు నేషనల్ బాక్సింగ్ మ్యాచ్ ఉందన్నమాట. ఎంతసేపు ఇంకో హాఫ్ అన్ అవర్లో మ్యాచ్ అండి. 12th మ్యాచ్ అంట అతనిది. సో యా, లెట్స్ గో ఇన్ సైడ్. అర్జున్, ఎట్లుంది మ్యాచ్ బిఫోర్ ఫీలింగ్? ఎట్లుంటుంది, నా ఒపోనెంట్ ఆడ కొట్లాడుతున్నాడు, గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నన్ను కొట్టడానికి ఆడు మంచిగా తయారవుతున్నాడు. చూడొచ్చు అక్కడ అందరు కింద అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ నా పక్కన కూర్చొని నాతో మాట్లాడుతున్నారు. నేనేమో ఒక అర్ధ గంటల మ్యాచ్ పెట్టుకుని టైం పాస్ చేస్తున్నాను. రెడీ కూడా కాలే. వాళ్ళేమో అట్లా అవుతున్నారు. మరి చూద్దాం, కొడతాడో దెబ్బలు పడతాడో నాకైతే తెలియదు. ఆల్రెడీ ఒకసారి స్టేట్ ఛాంపియన్, ఈసారి స్టేట్ గెలిచి మళ్ళీ ఇప్పుడు నేషనల్స్కి వచ్చిందన్నమాట. అట్లా ఈ నేషనల్స్లో ఫైనల్ ఎప్పుడు 28కి ఉంటుందా? మేబీ ఉంటుంది ఫైనల్. సో 28కి. అండ్ నా ఒపోనెంట్ ఫ్రమ్ ఢిల్లీ. ఫస్ట్ అపోనెంట్ ఢిల్లీ నుంచి, తెలంగాణ నుంచి ఢిల్లీ అనమాట. తెలంగాణ వర్సెస్ ఢిల్లీ కైండ్ ఆఫ్. చూద్దాం, లెట్స్ సీ. వెయిట్ డివిజన్ అంతా 60 weight కేటగిరీ. సో ఈయన 60 weight కేటగిరీ లో కిక్, ఫుల్ కాంటాక్ట్. ఆల్రెడీ నేను చూసా ఆయనది స్పీడ్. ఇప్పుడు మీరు చూడండి రింగ్ లో ఆల్రెడీ శివ చూసిండు కదా. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మోడ్ ప్రిపేర్ అయితే దెబ్బ తాకింది. హెవీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇది జస్ట్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ ఎయిమ్ ఫర్ ద సెకండ్ వన్. నైస్, వెరీ వెల్ ప్లేడ్. ఎందుకు మధ్యలో ఎందుకు ఆగింది అంతసేపు? హాయ్, దిస్ ఈజ్ మీ డూయింగ్ వాయిస్ ఓవర్ అగైన్ బికాజ్ నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. సో దాంట్లో ఏం చెప్పాలని కోరుకుంటున్నా అంటే, నా వెనకాల ఉన్న రెస్టారెంట్ చాలా ఫేమస్ ఫర్ సీ ఫుడ్. దాంట్లో నేను ఫిష్ థాలీ తినడానికి వచ్చా అని చెప్తున్నా. సో గోవా కాబట్టి దీంట్లోనే బార్ కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు, ప్రైజెస్ చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. Internet's gone low, so time is for making love with you. So
I'ma sit and just lay in my bed with the frost in my head, getting stuck to the race with you. But sleeping clothes now. ఇదిరా గోవా అంటే Stress is getting just a little bit lower. Mind's getting just a little bit closer. Find somebody in my life that can make it for. I'll be lost, I'll be found in the broken. సో ఈ రోడ్ చూస్తున్నారా, ఈ రోడ్ని పర్రా రోడ్ అంటారు. ఇక్కడే డియర్ జిందగీ మూవీ షూట్ అయింది. షారుఖ్ ఖాన్ ఆలియా భట్ మూవీ కూడా ఇక్కడే షూట్ అయింది అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. యాక్చువల్గా నేను ఇక్కడికి 2-3 ఇయర్స్ ముందారా 3 ఇయర్స్ ముందు వచ్చామన్నమాట. నాదును విజయ్ది ఫోటో చూడండి, ఇది ఇక్కడే దిగాము అప్పుడు 3 ఇయర్స్ ముందు. నా కార్ వేసుకొని వచ్చాము అప్పుడు. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ గోవా, నార్త్ గోవా ఇట్ సైడ్. ఈ రోడ్లో మీరు గోవాకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఫోటోస్ దిగుతారు. ఇక్కడ ఫోటో షూట్స్ అయినా, మూవీస్ కూడా చాలా షూట్స్ అయ్యాయి. 2 very boring minutes later. अच्छा चलता हूँ दुआओं में यार. మొత్తం ఏం చేయలేము ఇక గోవా జూలైలో అంటే ఇలానే ఉంటుంది మొత్తం రైన్. ఆల్ ఆఫ్ సడన్ వర్షం స్టార్ట్ అయిపోయింది. 1 అవర్ నుంచి ఇట్లే పడుతుంది. అందరం సైడ్కి ఆగి కూర్చున్నాం, మొత్తం నడిచిపోయా. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు సింగవరం ఫోర్ట్ అంటే. ఇది కలింగట్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంది. మా హాస్టల్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ హాస్టల్కి వెళ్ళాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాం. ఎవరు లేదు, ఖాళీ బీచ్. ఆ ప్లేస్ పేరు సింగవరం ఫోర్ట్. అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. సో ఆడియో వస్తుందో లేదో తెలియదు. సీ పక్కకే ఉన్న ఫుల్ హెవీ విండ్ వస్తుంది. మొత్తం నడిచిపోయినాం యాక్చువల్గా. ఆ రెయిన్ కోట్ ఉన్నా కానీ వాటర్ లీక్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది. ఎంటికలు పచ్చిగానే ఆగమైనాం. వీడైతే పచ్చిగా అయిపోయింది. వాటర్ ప్రూఫ్ కూడా కాదు, రెయిన్ కోట్ లేదు, ఏం లేదు. Time. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మొత్తం సింగవరం పోట్ల ఇది ఎవరికి కనిపిస్తలేదు యాక్చువల్లీ, అందరు అక్కడక్కడనే తిరుగుతున్నారు. ఇది లోపల ఉంది కానీ అలా కొంచెం ఇది సైడ్ వస్తే వ్యూ క్రేజీ. సో ఈ సింగవరం ఫోర్ట్ అనేది గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ స్పాట్ అంటారు. బట్ ఇప్పుడు ఈ వెదర్ ఇప్పుడు ఉన్న వెదర్కి సన్సెట్ ఏడవుతుంది కాని పని. గోవాని రైనీ సీజన్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఈ క్లౌడ్స్ మొత్తం కవర్ చేసేస్తాయి. బట్ ఇట్స్ యాక్చువల్లీ అ మస్ట్ విజిట్ ప్లేస్. ఇఫ్ మీరు కనుక గోవాకి వచ్చినప్పుడు సన్సెట్ టైం ఉంటే ఈ సింగవరం ఫోర్ట్కి వచ్చి చూడండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది ప్లేస్. ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్. I'll be lost, I'll be found in the broken. Way out in the crowd, feeling all pain. Find somebody in my life that can make it for. That one is just me, times 2. సో ప్రజెంట్ ఇప్పుడు మేము క్యాండ్లిమ్ బీచ్కి వచ్చినాం అన్నమాట. ముందు సింగవరం ఫోర్ట్ దగ్గర ఉండే కదా, అది అక్కడ. సో దానికి దగ్గరలో ఈ క్యాండ్లిమ్ బీచ్. అది అయిపోగానే ఇక్కడికి సన్సెట్ టైం వరకు వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా, అదేంటంటే ఇట్లాంటి బీచ్ ప్లేసెస్ రైట్ చూపిరా, నేను చెప్తా. అదేంటంటే అది చూడండి ఒకసారి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఇట్లాంటి బీచ్ ప్లేస్ అయినా ఏ ప్లేస్కి వచ్చినప్పుడు అయినా క్రౌడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇగో ఇట్లా క్రౌడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్కి వచ్చేయాలి. వాళ్ళు ఉన్న కాడికి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే ఇలాంటి వ్యూ దొరుకుద్ది. అది చూపి. ఓకే, ఇది ఎందుకంటే నార్మల్గా కొంచెం సైడ్కి వచ్చినాం అనుకో ఎవ్వరు ఉండరు, తక్కువ క్రౌడ్ ఉంటుంది, మెంటల్ పీస్ ఉంటుంది. ఎవరు ఎక్కువ మంది లేనప్పుడే మైండ్లో మంచిగా క్లిక్ అవుద్ది ప్లేస్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా
మార్నింగ్ అర్జున్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాం కదా, సో అతను గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఇంకో మ్యాచ్ ఉంది, ఇప్పుడు ఈవినింగ్ ఇంకో మ్యాచ్ ఉంది. సో యా కొంచెంసేపటి తర్వాత ఇక్కడి మ్యాచ్ దగ్గరికి వెళ్దాం. I've been crazy, been thinking for too long now. Let it take on the wild with 2 arms now. Got me singing right in the dark. No feelings I couldn't start. Ooh, and I swear I proved. నువ్వే చెప్పాలి. నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్ లో 9:35 అవుతుంది తెలుసా? ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు మామ. ఇట్స్ షో టైమ్. సో అర్జున్ సెకండ్ మ్యాచ్లో ఓడిపోయాడు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇతని గురించి చెప్తా. అర్జున్ ఒక 369 days ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను యూట్యూబ్ ఈ నేమ్ దీంట్లో మీరు వెళ్ళి చూడండి, ఎవ్రీ సింగిల్ డే వీడియోస్ అప్లోడ్ చేశాడన్నమాట. సో అరౌండ్ 6 months ముందు లైఫ్లో ఫస్ట్ టైం ఆయన బాక్సింగ్ స్టార్ట్ చేశాడు. దాని ముందు బాక్సింగ్ అంటే తెలీదు, కిక్ బాక్సింగ్ అంటే తెలీదు, దాన్ని ఎప్పుడు ఆడలేదు, ఏం లేదు. సో 6 months బ్యాక్ అతను జాయిన్ అయ్యాడు. ఈ 369 days ఛాలెంజ్ ఏదైతుందో అప్పుడు స్టార్టింగ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 6 monthsలో నేషనల్ స్టేజ్ ఎక్కాడు. సో ఫస్ట్ టైమే నేషనల్ స్టేజ్ ఎక్కింది కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గెలిచిండు కాబట్టి పండితనం అమ్మ నో ప్రాబ్లం, పండితనం పడిపోయింది అది లోపలికి. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. 6 months ట్రైనింగ్లో ఎప్పుడు కిక్ బాక్సింగ్ ఆడినాడు, నేషనల్స్కి వచ్చి ఫస్ట్ మ్యాచ్ గెలిచిండు. సెకండ్ మ్యాచ్ ఇట్స్ ఓకే, ఐ వాజ్ హోపింగ్, బట్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఇంటర్నేషనల్ టఫ్ కాంపిటీషన్. ఇంటర్నేషనల్ నేను బిగినర్, కానీ బిగినర్ లాగా అస్సలు లేని మ్యాచ్లో. యాక్చువల్లీ అపోజిషన్ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండ్ నేషనల్స్లో కూడా చాలాసార్లు గెలిచిండంట. బట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండు. చాలా మంది నాక్అవుట్ అవుతున్నారు మ్యాచెస్లో, బట్ షూట్ ఫర్ ద హోల్ 2 rounds టిల్ ది ఎండ్. అండ్ లాస్ట్కి రెఫరీ డెసిజనే వచ్చిందన్నమాట, నాక్అవుట్ కాలే. సో అదన్నమాట అర్జున్. ఇప్పటి వరకు మనం అర్జున్ జర్నీ చూసాం కదా. స్మాల్ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు సే హియర్, ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. నేను 369 days ఛాలెంజ్ చేసినప్పుడు ఏమైందంటే, ఇంట్లో కొట్టేటోండి బాక్సింగ్ బ్యాగ్ పెట్టుకొని. శివ ఒకరోజు వచ్చి ఏమనంటే, అర్జున్ చాలా బాగా చేస్తున్నావు కదా, వై నాట్ గో అండ్ జాయిన్ ఇన్ సమ్ అకాడమీ అని ఫస్ట్ ఆ థాట్ నాకు తెచ్చింది శివనే. సో థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు శివ థాట్ తెచ్చింది కాబట్టి ఫస్ట్ టైం ఆయన ఇంట్లో ఆ బాక్సింగ్ బ్యాగ్ ఫస్ట్ టైం ఆయన కొట్టినప్పుడే ఆయన స్పీడ్ చూసి నాకు అర్థమైపోయింది, చాలా స్పీడ్గా ముంగడికి వెళ్ళిపోయింది. నేను చూడలేదు, నాకంటే ముందే నా లోపల ప్లేయర్ చూసిన శివకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ ఇక్కడ రావడం నేను ఆ మాట ఎందుకంటే మీకు అర్థం కావాలి. జస్ట్ 6 monthsలో నేషనల్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ మ్యాచ్ గెలిచిండు. ఇట్స్ ఓకే, సెకండ్ మ్యాచ్ ఓడిపోయిండు. ఈ మ్యాచ్ ఓడిపోతే ఫైనల్స్లోకి వెళ్ళేవాడు. ఐఎమ్ వెరీ ఇక్కడ ఏదైతే బాధ ఉందో అదంతా శివతో ట్రావెల్ చేస్తే కొంచెం తీరిపోతుంది అని అనుకుంటున్నాను. షూర్ చాలా మంచి ప్లేసెస్ నేను తీసిపెట్టిన అర్జున్ కోసం. సో యా విల్ స్టార్ట్ ఫ్రమ్ గో అండ్ విల్ ఎక్స్ప్లోర్ దిస్ గోవా. యాక్చువల్గా ఈ ఫర్ ద నెక్స్ట్ 2 days అర్జున్ కొంచెం బిజీ ఉంటాడు. వాళ్ళ మాస్టర్ లైవ్ కూడా మ్యాచెస్ ఉన్నాయి కదా, సో దానికోసం బిజీ ఉంటాడు. అది అయిపోగానే మనతో ట్రావెల్ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇది యాక్చువల్గా అర్జున్ వాళ్ళ స్టే అన్నమాట. ఈ వ్యాకు ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి విల్లా, ఒక ప్రైవేట్ విల్లా మొత్తం ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుండి మేము ఇప్పుడు కలంగట్ బీచ్, బాగా బీచ్, కలంగట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో యా లెట్స్ గో. అంతేనా? సో యా మేము ఇప్పుడు కలంగట్కి వచ్చినాం అన్నమాట. అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తా. కలంగట్ ఈ నార్త్ గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ బాగుంటుంది. బీచ్లో బీచ్ షాక్స్ ఉంటాయి, బీచ్ ఓపెన్ పబ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ భయ్యా గోవా కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొచ్చు ఆర్ పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్ ఉండరు అనుకుంటే మీరు రాంగ్ మామ. డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు ఇక్కడ. యాక్చువల్గా దీని ముందు ఇంత స్ట్రిక్ట్ ఉండకపోతుండే, బట్ గోవాలో చాలా మంది టూరిస్ట్ వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లోకల్స్ని గుద్దడం వల్ల చాలా లోకల్స్ చనిపోయారంట. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఇప్పుడు. సో బీ కేర్ఫుల్ గైస్.
సో సింపుల్గా మీకు నైట్ టైమ్స్లో ఇక పార్టీ చేసుకోవాలంటే క్యాలంగేట్ బీచ్ ఇక బెస్ట్ అన్నమాట. మార్నింగ్ డే టైంలో అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చి ఇక చిల్ అవ్వాలి. క్యాలంగేట్ అండ్ దీని పక్కకి అటు సైడ్ ఉందా, అక్కడ బాగా బీచ్ ఉంటుంది అటు సైడు. అక్కడ కూడా ఇలానే ఓపెన్ పబ్స్, బార్స్ అండ్ షాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము క్యాలంగేట్ బీచ్ నుంచి మా హాస్టల్కి వచ్చే మధ్యలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని ఉందన్నమాట. ఒక 4-5 హైదరాబాద్ పేర్లో ఉంది. బట్ ఇప్పుడు ఇది చూపిస్తారు, ఇది చూడండి. దీంట్లో చికెన్ బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాము. 140 రూపీస్ పర్ ప్లేట్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్, మంచిగా స్పైసీగా, మసాలా బాగుంటుంది. స్పైసీగా ఉండదు బట్ మసాలా చాలా బాగుంటుంది. పీస్ కూడా మంచిగా ఇస్తుంది అన్నమాట. సో మీకు గోవాకి వచ్చి తక్కువ రేట్లో బిర్యానీ తినాలనిపిస్తే క్యాలంగేట్ దగ్గర హైదరాబాద్ దమ్ బిర్యానీ బాగుంటుంది. ఆ ఇంజనీర్స్ అయినందుకు ఇగో ఏదన్నా ఒకటి హాట్గా పెడితే రికవర్ అవుతుందని ఇగో బిర్యానీది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతే అన్నమాట. ఈ వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు నార్మల్గా ఎక్కువ ప్లేసెస్ చూపించలేదు, ఎందుకంటే అర్జున్ 2 మ్యాచ్లు అటెండ్ చేసేది ఉంటాయి కదా. రేపు ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. సో అంటిల్ దెన్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. Thank you for watching, friends. This is my video now. So yeah, I'll see you in my next video. Bye bye. So this is Arjun. Itande national boxing. So he is one of the reason I'm in Goa. Emendra. That was just